అంటే లోపల చనిపోయిన తర్వాత బయటకు తీసుకొచ్చి బాల్కనీలో ఎగ్జాక్ట్లీ ఆ కేసులో ఏమైందంటే చాలా వెరైటీగా ఉంటుంది. ఆ కేసు చాలా పెద్ద సెన్సేషన్ అయిందనమాట. అప్పుడు 2007లో ఆయేషా మీరా బీ ఫార్మసీ అమ్మాయి ఏం చేస్తుంటుంది అంటే చదువుకుంటూ బాల్కనీలో ఉండి అక్కడ చదువుకుంటూ ఉంటుంది. ఆ ఫ్రెండ్స్ తోటి కూర్చుని నైట్ ఇక్కడ బాల్కనీలో చదువుతుంటే వీడు ఎవడో ఈ సత్యం అనేవాడు వెళ్తుంటాడు. యాక్చువల్గా సత్యం బాబు వెళ్తూ చూస్తాడనమాట. అమ్మాయిని చూసి వీడు ఆ అమ్మాయిని నెక్స్ట్ ఏం చేస్తాడంటే బిల్డింగ్ పైకి ఎక్కుతాడు. వెళ్ళేసి అమ్మాయి లోపలికి వెళ్ళి ఏది తర్వాత చదువుకున్న తర్వాత లోపలికి వెళ్ళి పడుకున్న తర్వాత లోపలికి వెళ్ళి ఆ అమ్మాయిని అక్కడ ఉన్న బండరాయితో దేనితో కొట్టి మొత్తానికి చంపడం అనేది జరుగుతుంది అనమాట. ఇది జరిగి అంటే చంపడం అంటే అమ్మాయి బాగా బ్లీడింగ్ ఇంజరీస్తో ఉంటుంది. అంత బాగా ఒళ్ళంతా అయి ఉంటుంది. లాక్కుంటూ తీసుకెళ్ళి బాత్రూంలో తీసుకెళ్ళి బాత్రూంలో రేప్ చేస్తాడు అన్నమాట. అమ్మాయిని రేప్ చేసి అమ్మాయి తర్వాత అక్కడ చంపేస్తాడు అనమాట. చేసిన తర్వాత అది 2007 డిసెంబర్లో ఇట్ బికమ్స్ అ వెరీ సెన్సేషన్ కేస్. కరెక్ట్. సో సెన్సేషన్ కేస్ అయ్యి ఒక సందర్భంలో అసెంబ్లీలో పెద్ద గొడవ కూడా అవుతుంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండేవారు. డిప్యూటీ సీఎం వల్ల మనోడు మీద ఆయన కోటి రంగారావు అని వాళ్ళ మనోడి మీద కాసేపు అలిగేషన్ వేస్తారు. ఆయన ఇన్వాల్వ్ అయినారని. ఇప్పటికీ అదే డౌట్ కదా నేను చెప్తున్నా. ఇప్పుడు అంటే దిస్ ఇస్ అప్పుడు కోటి రంగారావు గారి వాళ్ళ మనోడు ఎవరో ఉన్నారు ఆయన మీద చేశారని చెప్పేసి పెట్టారు. చేసిన తర్వాత దెన్ అరే ఇది అప్పుడు అంత పెద్ద గొడవ అవుతుంది. గొడవ అయిన తర్వాత అప్పుడు అక్కడ విజయవాడ వాళ్ళు దాని మీద ఎంక్వైరీ అది చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దాంట్లో ఫస్ట్ ఎవరో కొంతమంది లడ్డు అనే ఉన్నో తీసుకొచ్చి అతన్ని అరెస్ట్ చేసినారని చెప్తారు. ఎందుకంటే అతను ఏదో ఫుట్ ప్రింట్ అక్కడ వెళ్ళినప్పుడు ఏదో ఫుట్ ప్రింట్ అతనితో టాలీ అయిందని చెప్తారు. బట్ తర్వాత అతనిది వేరే ఇది టాలీ కాదనమాట. అంటే మనకి ఇది సెమినల్ స్టెయిన్స్ కానీ మనకి ఏది డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ చేస్తారు. స్పర్మ్ని తీసి చేసినప్పుడు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అక్కడ టాలీ కాలేదన్నమాట. కాలినప్పుడు దెన్ ఆ కేసు అలా ఉంటుంది, అలా పెండింగ్లో పెట్టింది. లడ్డు అనేవాడిని ఒక A2 కింద అక్యూజ్డ్ 2 కింద అరెస్ట్ చేశారు. బట్ అక్యూజ్డ్ 1 ఎవరనేది తెలియదు. సో తెలియకుండా ఉన్నప్పుడు అట్లా ఆ కేసు అలా ఉంది. ఇది ఆయేషా మీరా కేసు. ఇక్కడ ఇది జరిగింది ఇది ఆఫ్టర్ 7-8 months కదా. ఇక్కడ ఇది నందిగామలో జరిగింది. చేసినప్పుడు వాడు దీన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు దెన్ ఐ సెడ్ అరే నిజమా కాదా అసలు అంత పెద్ద కేసు, అది అంత సెన్సేషన్ అయింది, పోలీసు వాళ్ళు ఏమన్నా దెబ్బలకి ఏమన్నా కొట్టి భయపడేమన్నా చెప్తున్నాడా అనేది పిలిచి మాట్లాడాడు అనమాట. మాట్లాడితే క్లిస్టర్ క్లియర్గా చెప్తున్నాడు ఆ రోజు ఏం జరిగింది అనేది కూడా మొత్తం ఈస్ గివింగ్ విత్ ఇది. వాడికి చాలా షార్ప్ మెమరీ ఉందన్నమాట. ఇది మీకు చెప్పాడు? నాకు కూడా చెప్పాడు. ఆ రోజు ముందు రోజు నైట్ పోలీసు కానిస్టేబుల్స్కి, పోలీసు ఆఫీసర్స్కి, ఎస్ఐ వాళ్ళ సిఐ వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. నాకు కూడా చెప్పాడు అనమాట. చెప్తే అది సరే అది అంతా రికార్డ్ చేశారు, వీడియో రికార్డ్ కూడా పోలీస్ అక్కడ లోకల్ పోలీస్ మొత్తం రికార్డ్ చేశారు. చేసిన తర్వాత అతను అడ్మిట్ అవుతుంది అంతా చేసింది. అంటే ఆయేషా కేసుతో పాటు ఈ కూడా చేశారండి. అయితే ఈ కేసులు ఇక్కడ 17 కేసుల్లో అక్కడ లోకల్ పోలీసు ఏం చేశారంటే అప్పటికే ఎవరిని అరెస్ట్ చేసేసారు, వాడే చేశాడని చెప్పేసి. అంటే ఎవరినో పెట్టేసి చేసేసినట్టుంది. అక్కడ చేసి వాడే చేశాడని ఎవరినో పెట్టేశారు అనమాట. పెట్టేసి చేస్తే సో దట్ ఈస్ అట్లా ఒక తప్పుడు ఎవరినో పెట్టడం జరిగిందనమాట. దాని తర్వాత ఇతను అడ్మిట్ అయిన తర్వాత దెన్ వాట్ హస్ హ్యాపెండ్ ఇస్ సరే నేను వెంటనే అక్కడ ఎస్పీ కూడా వచ్చాడు పొద్దున్నే నందిగామకి. కృష్ణా జిల్లా ఎస్పీ ఆయన రామకృష్ణయ్య గారు అని ఉంటాడు. పెద్ద కేసు కదా ఇది. ఆయేషా మీరా కేసు అడ్మిట్ అయ్యాడు. ఇదంతా కూడా అదే ఉండేటప్పటికి వచ్చి అతను కూడా వచ్చి ఎస్పీ గారు కూడా నేను అడిషనల్ ఎస్పీ ఉన్నాను, వీఆర్ జస్ట్ టాకింగ్ టు దిస్ ఫెలో ఎవరు సత్యం బాబు. ఇతను బేల్దారి పనులు చేస్తాడు అంతా. ఇతను అంటే సిమెంట్ పని బయటకు వచ్చిన తర్వాత జైలు నుంచి అప్పుడే వచ్చారన్నాడు. కొంచెం చాలా విచిత్రంగా మాట్లాడుతున్నమాట. అంటే అతను నైట్ అయితే సార్ నాకు ఏది కొంచెం నేను ఉండలేను, అంతా పొలాల్లోకి వెళ్తాడు. అండ్ బాగా ఏంటంటే ఈ ప్రాస్టిట్యూషన్కి బాగా అలవాటు పడ్డాడు అనమాట. ప్రాస్టిట్యూషన్కి అండ్ ఇది బాగా అంటే ఏంటంటే అక్కడ ఏది ఈ హాస్టల్స్ చుట్టూ వెళ్తాడు. అమ్మాయిల హాస్టల్స్ ఉంటాయి కదా, వెళ్ళి బయట ఉన్న ఈ పొలాలు ఈ చైన్లు అవి ఉంటాయి కదా అక్కడ తిరుగుతాము. నెక్స్ట్ ఈ హాస్టల్స్లోకి ఎంటర్ అయ్యే ముందు ఏంటంటే సెక్షువల్ మొలెస్టేషన్ చేసేటప్పుడు పౌడర్ ఉంటుంది, ఆ కిటికీల దగ్గర వాళ్ళ పౌడర్ అవి పెట్టి ఉంటాయి కదా, ఎవరు టాల్కమ్ పౌడర్ అవి స్ప్రే చేస్తారు. అక్కడే స్ప్రే చేసి అంటే హీ లైక్స్ దట్ ఫ్రేగ్రెన్స్ అనమాట. అంటే ఇది వెరీ సెక్షువల్ పర్వర్ట్ అన్నట్టు బేసికల్గా. సో అది అన్నప్పుడు ఐ ఫౌండ్ టు బి వెరీ చాలా డిఫరెంట్ వ్యక్తిలాగా కనపడ్డాడు అనమాట. అన్నప్పుడు సరే ఓకే రైట్ ఇదంతా ఒక క్రిమినల్, దిస్ హౌ హీ బిహేవ్స్ రైట్. సో వాళ్ళు నార్మల్ సైకాలజీ ఉండదు, అబ్నార్మల్ సైకాలజీ ఉంటుంది. సో అది వెంటనే సరే వాళ్ళు ఎస్పీ వచ్చేసి దెన్ హీ స్పోక్ బిఫోర్ మీ టు డిఐజీ ఆల్సో. ఆయన డిఐజీ గారితో మాట్లాడి సరే ఇప్పుడు కేసు మనకి దొరికిపోయింది అంతా మనకి, సో ఇక రంగనాథ్ అవసరం లేదేమో మేము చూసుకుంటాం కేసు అని అన్నాను. అంటే August 12th బాండింగ్ అనమాట. ఐ సెడ్ ఓకే ఫైన్. సో నేను వచ్చింది దేనికి, నన్ను అసలు అసిస్ట్ చేయమని చెప్పి అసలు ఏంటి విషయం ఏదో ఎంక్వైరీ చేయమని చెప్పి అన్నారు. నేను August 12th మార్నింగ్ అరౌండ్ 11:30-12కి నేను బయలుదేరి హైదరాబాద్కి వెళ్ళిపోయాను. సో నా రోల్ అక్కడ తోటి అయిపోయింది. 2-3 days
1 డేనే, లెస్ దెన్ 24 hours. 9th మీ కాల్ వచ్చింది, 10th ఏమో వచ్చింది. 9th or 10th ఆ టైం కాల్ వచ్చింది. 11th రోజు నేను వెళ్ళాను. వెళ్ళి సత్యం బాబుని పికప్ చేశారు. పికప్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు తీసుకున్నారు, అయిపోయింది. అది జరిగింది యాక్చువల్ కేసులో. అంటే సత్యం బాబుని ఐడెంటిఫై చేయటంలో ఫస్ట్ మేము చేసిన లాజిక్ తోటి చేసిన క్రాక్ చేసిన కేసు. రైట్. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ కేసులో అతని మీద సత్యం బాబు మీద ఆయేషా మీరా కేసులో ఛార్జ్షీట్ వేశారు. అంటే అక్కడ ఛార్జ్షీట్ వేస్తే అక్కడ జిల్లా కోర్టు, అంటే అక్కడ మన విజయవాడ జిల్లా కోర్టు, మెట్రోపాలిటన్ కోర్టు అంటారు, అక్కడ జిల్లా జడ్జి లేడీ ఉన్నారు. ఆమె లైఫ్ ఇంప్రిజన్మెంట్ పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అంటే కన్విక్షన్ అయిపోయింది, అంటే అతను జైలు శిక్ష వేశారు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయింది. అయిన తర్వాత అతను సరే బెయిల్ కోసం అని అటు ఇటు అన్నీ చేశాడు. తర్వాత ఒక 7-8 ఏళ్ల తర్వాత ఒప్పుకోలేదంట కదా. ఒప్పుకోవటం కాదు, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఇవన్నీ మ్యాచ్ అయినాయి. అంటే అతను స్పర్మ్ తోటి లేకపోతే సెమినల్ స్టెయిన్స్ తోటి హ్యాండ్ రైటింగ్ రాస్తాడు. ఒకటి ఆయేషా కేసులో ఏం చేస్తాడంటే, అక్కడ అప్పుడే చిరుత సినిమా వస్తుంది, మన రామ్ చరణ్ తేజ్ సినిమా వస్తుంది ఆ టైంలో, 2008 ఆ టైము, 2007-8. ఓకే, వస్తే చిరుత అని రాస్తాడు అన్ని చోట్ల మాట, అక్కడ గోడల మీద కూడా రాసి, అంటే అతనికి దాంట్లో కూడా అమ్మాయిలు ఏమంటే ఈ రామ్ చరణ్ తేజ్ అది కొంత ఇష్యూ ఉంటుంది కదా, అట్లా అంటే ఆ సినిమాని, అంటే బహుశా సినిమా ఇంపాక్టా లేకపోతే తెలియదు కానీ అది రాస్తాడు. రాసిన తర్వాత నెక్స్ట్ ఆ హ్యాండ్ రైటింగ్స్ కూడా టాలీ అవుతాయి అన్నమాట. అంటే మన హ్యాండ్ రైటింగ్ చెస్ట్ మీద రాసుకున్నాడు, గోడ మీద రాశాడు. ప్లస్ అక్కడ ఇతను రేప్ చేసిన తర్వాత సెమినల్ స్టెయిన్స్ అవన్నీ కలెక్ట్ చేశారు కదా, అక్కడ ఫోరెన్సిక్ మ్యాచ్ అయినాయి. సో అదంతా జరిగింది కొంత, అంటే ఇది ఇన్వెస్టిగేషన్ అంతా వాళ్ళు చేశారు, విజయవాడ పోలీస్ చేశారు తర్వాత. ఓకే, సో 7-8 years తర్వాత అతను అపీల్లో హైకోర్టుకు వచ్చారు. హైకోర్టుకు వస్తే అపీల్లో ఏమైందంటే కేసుని అక్విట్ చేశారు, అంటే కొట్టేసి ఇది గ్రౌండ్స్ లేదు, ఇతను లేదు అనేటట్టు తీసుకొచ్చారు. జనరల్గా ఏం చేయాలి, ఒకవేళ అయితే కనుక దాన్ని సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకుంటారు. ఒకవేళ అంటే కింద లోవర్ కోర్టు కొట్టేసినా కానీ అది చేయాలి. మరి ఎందుకు అప్పుడు గవర్నమెంట్ చేయలేదు. ఇదంతా ఐ థింక్ దిస్ కేమ్ ఇన్ 2016లో వచ్చింది అప్పీల్ లాగా, 16లోనే ఎప్పుడు అయింది. సో నేను అప్పుడు ఇక్కడ తెలంగాణ డివైడ్ అయిపోయింది. నేను డీసీపీ ట్రాఫిక్గా ఇక్కడ పనిచేస్తున్నాను. 16 or 17 ఆ టైంలో ఎప్పుడు వచ్చింది అనమాట ఇది. అంటే నాకు కరెక్ట్ డేట్స్ గుర్తులేదు కానీ, బట్ ఇలా ఉంది. తర్వాత అప్పీల్ అది అయిన తర్వాత కోర్టు ఏం చెప్తుందంటే అతనికి ఏదో కంపెన్సేషన్ ఇవ్వమని అది అని చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత దెన్ ఫర్దర్గా రీ ఎంక్వైరీ చేసి అసలు వండి పట్టుకోమని అట్లా కూడా ఇస్తారు, చేస్తారు. ఫస్ట్ దాని మీద చేస్తే తర్వాత అంటే ఏమవుతుందంటే సిట్ అని పెడతారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని. అప్పుడు గౌతమ్ సవాంగ్ గారు, ఆయన హీ వాజ్ ద కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ ఉన్నారు, తర్వాత డీజీపీ అయ్యారు కూడా. సో వారు ఒక సిట్ అనే దాన్ని పెట్టి దాని మీద కూడా కొంత ఫస్ట్ చేసి తర్వాత సిబిఐకి ఇస్తారు కేసుని. అరౌండ్ 2017-18లోనే అనుకుంటాం సిబిఐకి ఇస్తారు. సిబిఐ దాదాపు చాలా రోజుల తర్వాత చేసి మన ఈ మధ్య అంటే రీసెంట్గా ఇచ్చినప్పుడు అతను నిర్దోషి అని అనరు, అంటే అతను ఇన్నోసెంట్ అని అనరు. అలా అని వేరేవాడు దోషి అని ఎక్కడ తేల్చలేకపోయారు, ఎందుకంటే చాలా టైం లాగ్ అయింది. సో ఇప్పుడు 2007లో ఎండింగ్లో డిసెంబర్ అయిన కేసు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు చూస్తే కనుక 19 years ఆర్ 18 years అయింది ఇప్పటికి, 8-7-8. సో ఇటు కాక అటు కాక అలా మనకి అంటే ఫైనల్గా వచ్చిన అవుట్కమ్ అలా ఉంది, ఎందుకంటే టైం లాగ్ ఎక్కువ అవటం. దట్ ఈస్ ద రీజన్ బేసికల్. రీఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు బాడీని కూడా మళ్ళీ తీసారంట కదా సార్, దాన్ని అవును ఎగ్జుమేషన్ అంటాం మనం. ఎగ్జుమేషన్ అంటే బాడీని కూడా తీసి అంతా చేశారు. సిబిఐ హస్ డన్ ఏ వెరీ మెటిక్యులస్ జాబ్, చాలా పర్ఫెక్ట్గా చేశారు. బట్ టైం ల్యాబ్స్ ఎక్కువ అవటం తోటి కొన్ని ఏదంటే శాంపుల్స్ కానీ లేకపోతే సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా దాని మొత్తం అవన్నీ అంటే కొన్ని చాలా రోజుల తర్వాత అవన్నీ నుంచి మనం కేసుని క్రాక్ చేయాలి, అంటే కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. వెరీ ట్రూ. సో చేశారు. అట్ ద సేమ్ టైమ్ దే డింట్ సే దట్ ఇది మన ఈ కేసుని ఇది తప్పు అని చెప్పి ఎక్కడ ఆ సత్యంబాబుని రాంగ్గా పెట్టారు అనేది ఎక్కడా లేదు. ఫస్ట్ నుంచి నేను అదే చెప్తున్నాను, ఎవరు కూడా చేసినా కానీ కూడా సత్యంబాబుని తప్పు అని చెప్తే కనుక ఐ సెడ్ ఇన్ 2016 అప్పుడే నేను ఐ సెడ్ అది జరగదు, ఎవరు చేసినా కానీ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఐ వాజ్ వెరీ షూర్ బికాస్ ద వే హీ హస్ నరేటెడ్ టు అస్, మొత్తం మైన్యూట్గా చెప్పారు. అక్కడ పిల్లలందరూ చెప్పి చూసి కన్ఫర్మ్ చేస్తున్నారు కదా, అంత మైన్యూట్. అతని మెమరీ చాలా షార్ప్ మెమరీ ఉంది. అంటే చిన్న చిన్న మూమెంట్స్ కూడా, నేను రైట్కి వెళ్ళాను సార్, ఆ రూమ్లోకి వెళ్ళాను, ప్రతి 17 ఇన్సిడెంట్స్ జరిగింది కానీ నందిగాంలో రైట్ తిరిగాను, లెఫ్ట్కి వెళ్ళాను, వెళ్తే అక్కడ ఆ రూమ్ కనపడ్డది, ఆ రూమ్లోకి లోపలికి వెళ్ళాను, అక్కడ అమ్మాయిలు అందరూ పడుకుని ఉన్నారు, అంత డీటెయిల్స్ చెప్తున్నాడు అన్నమాట.
సో అంత క్లియర్గా ఉంది. అంత ఇప్పుడు ఎవరైతే చెప్పగలుగుతాడంటే ఎల్లుండే చెప్పగలుగుతాడు అక్కడ. సో అంత ఫైన్ మెమరీ ఉంది, షార్ప్, అంటే చిన్న చిన్న ఫైన్ డీటెయిల్స్ అని కూడా చెప్తున్నాడు. చెప్పినప్పుడు దెన్ వి థాట్ ఓకే ఫైన్, అన్ని డీటెయిల్స్ అన్నింటినీ తీసుకున్నాం. మీరు అప్పుడే ఛాలెంజ్ చేశారు అయితే ఇంపాసిబుల్ ఎవరు అప్పుడు 2016లోనే దీన్ని ఖచ్చితంగా దిస్ ఈస్ గోయింగ్ టు బి సత్యం బాబు. ఆల్రెడీ అతని జైలు శిక్ష పడ్డది, ఇంప్రిజన్మెంట్ అయింది, ఇది లైఫ్ ఆల్మోస్ట్ 8-9 years జైల్లో ఉన్నాడు. తర్వాత అప్పీల్లో అతను పోయింది. అప్పీల్లో కనుక వాళ్ళు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వెళ్ళి ఉంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. అక్కడ కొట్టడానికి రీజన్ ఏంటి సార్? కొట్టడానికి ఇదే కొంత ఏమైందంటే ఆ టైంలో దాని ఎవిడెన్స్ని వీళ్ళు సరే కనెక్ట్ చేయలేదని, అంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ పేరెంట్స్ కూడా సమ్ తిన మీద వేయడం కదా. మన ఆయేషా మీరా వాళ్ళ మదరు యాక్చువల్గా వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ నుంచి కోనేరు రంగారావు గారి మనవడు ఎవరో ఉన్నారు, ఆయన మీద ఎవరి మీద అతని ఉండడం. సో వీళ్ళు యాక్చువల్గా ఏం చేస్తారంటే వంశీ, ఇప్పుడు కేసుని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మీకు ఇప్పుడు వెళ్ళే కొద్దీ మన కేసెస్ ఎప్పుడు కూడా తల్లిదండ్రుల్ని లేకపోతే ఇమీడియట్ బంధువుల్ని ఓన్లీ వాళ్ళు మీకు ఎవరి మీద అనుమానం ఉందా అని చెప్పేది అడుగుతారన్నమాట. అది ఎట్లాంటిది ఏమైనా మర్డర్ కేసులోనో ఇట్లాంటిది మనకు తెలిసిన వ్యక్తులు చేస్తే కనుక మనకి ఏమైనా ఎనిమిటీ ఉందా అనేది తెలుస్తుంది. బట్ జనరల్గా ఒక రేపు మర్డర్ చేసేటటువంటి కేసెస్లో జనరల్గా లింక్ అనే దాన్ని ఉంచుకోవాలి మైండ్లో, కానీ బట్ ఇంకా ఇతర ఆస్పెక్ట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. ఎప్పుడు ఒక తల్లినో లేకపోతే తండ్రినో తీసుకుంటే దాన్ని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏం చేయాలి? సో అలా ఉండదు అనమాట. అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆయన లైన్ ఆయన తీసుకోవాలన్నమాట. తీసి అన్నింటినీ పక్కన పడేయాలి. యూ హ్యావ్ టు మేక్ ఏ వెరీ డిస్పాషనేట్ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ వితౌట్ ఈల్డింగ్ టు ఎనీ ప్రెషర్స్. సో అది చేయటం అనమాట. దట్ ఈస్ ద హోల్ క్రక్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అండ్ అలా చేసినప్పుడు అసలు కూడా దొరుకుతాడు అనమాట. రైట్. సో వన్స్ యూ స్టార్ట్ ఈల్డింగ్ టు ఇంట్లో అక్కడ పేరెంట్స్ నుంచి వీళ్ళని తీసుకురండి అంటే వాళ్ళని తెచ్చి, లేదా వాడి మీద వాడినే చేశాడు మీరు వాడిని తప్పిస్తున్నారని చెప్పి వీళ్ళు అనొచ్చు, ఎలిగేషన్ పంపొచ్చు. అరే ఎందుకురా ఈ పంచాయతీ అంతా మనకని చెప్పి పెట్టేసి తోసేయండి అని అనొచ్చు. అవి చేయకూడదు. సో అక్కడ నిలబడాలన్నమాట. సో అది ఆ తర్వాత అంటే జరిగిన కేసెస్లో కూడా ఐ టెల్ యూ. సో ఈ కేసులో కూడా సార్ జస్ట్ ఇఫ్ ఐ కెన్ యాడ్ కపుల్ ఆఫ్ పాయింట్స్, నేను చదివిన దాని ప్రకారము ఎప్పుడైతే సిబిఐ రీఇన్వెస్టిగేషన్ చేసిందో అదే ఇయర్లోనో ఆ 1-2 monthsలోనే మీరు ఆంధ్రాకి డెప్యుటేషన్ల మీద వెళ్ళారు. అది కూడా మీ పర్సనల్ హార్డ్షిప్స్ వల్ల అని చెప్పి రీజన్ ఇచ్చి వెళ్ళారు అని చెప్పి. వెళ్ళలేదు, అది అప్లై చేశాను అప్పుడు అప్లై చేశాను, బట్ వెళ్ళలేదు నేను. క్యాన్సిల్. దాన్ని కూడా లింక్ చేశారు అంటే కపుల్ ఆఫ్ ఆర్టికల్స్ చూస్తున్నప్పుడు క్యాన్సిల్ సంథింగ్ ఇస్ ఫిషీ అన్నట్టు. దాంతో పాటు సార్ ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలీదు, సిబిఐ రీఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన టైంలోనే పోలీస్ రికార్డ్స్ అవైతే ఉంటాయి, అప్పుడు ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ రికార్డ్స్ అన్ని కాల్ చేశారు, అంటే కాల్పోయాయి అనేది ఒక విషయం వచ్చింది. అది కూడా సిగరెట్ పడ్డది కాబట్టి కాలిపోయిందని చెప్పి ఇవన్నీ ఎవడికాడు బయట చెప్తున్న విషయాలు వంశీ. ఇవన్నీ అదే చెప్తుంది మన దగ్గర ఎట్లా చెప్తారంటే బయట ఎవడికి వచ్చినట్టు వాడు ఇప్పుడు మందులో ఇష్టమైనట్టు ఇది ఉంది కదా. అవునవును సార్. సో అది రికార్డ్స్ అన్ని కాలిపోయాయా ఇవన్నీ అనేది అంటే ఎక్కడ కాలినాయి, ఎవరైంది ఇదంతా అనేసి ఇదంతా దీస్ ఆల్ ఎవరి కాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం అనమాట. ఇట్స్ నాట్ ప్రూవ్డ్, ఇట్స్ నాట్ నోబడీ హాజ్ కన్ఫర్మ్డ్ ఇట్, ఎవరి కాడు చెప్పుకుంటున్నాను. సో దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఇప్పుడు అసలు నాకు తెలిస్తే అసలు నేనేమనుకుంటున్నానంటే ఆ టైంలో అప్పుడు ఉన్న అమ్మాయిల్ని వాళ్ళని తెచ్చి అప్పుడు ఎవరైతే చూశారన్నారో వాళ్ళని పెట్టి ఇతన్ని పెట్టి కన్ఫర్మ్ చేస్తుంటే అసలు వాళ్ళని రికార్డ్ చేసి కోర్టులో కరెక్ట్ అంటే కేసును సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయలేదేమని నాకు అనిపిస్తుంటుంది అనమాట. సో మీ దృష్టిలో అక్కడ ఇన్వెస్టిగేషన్ అప్పుడు ఏదో మిస్టేక్స్ అయినాయి, సరిగ్గా చేయలేదు. యాక్చువల్గా వాళ్ళు ఏం చేశారు, ఆల్రెడీ అక్కడ లోకల్ పోలీస్ తప్పులు చేసేశారు. నేను చెప్పాను కదా, నేను వెళ్ళేటప్పటికే ఎవరో కొంతమంది బుక్ చేసేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు దీంట్లో కరెక్ట్ చేయలేరు కదా, వాళ్ళ తప్పులు వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా, అందుకోసం వాళ్ళు ఇంకా ఫర్దర్గా చేయలేదు అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఐ స్టేటెడ్ బిఫోర్ సిబిఐ ఆల్సో. సిబిఐ వాళ్ళు వచ్చినప్పుడు నా దగ్గరికి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వచ్చినప్పుడు ఐ సెడ్ ఇది జరిగింది అంతా ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది చెప్పాను. సో ఫ్యాక్ట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. సో అది నిజంగానే ఉంటుంది అన్నమాట. సో దాన్నే చెప్పామన్నమాట. చూసేవాడికి ఎట్లా ఉంటుంది అంటే సినిమా రేంజ్లో ఒక మనిషి వచ్చి మీలాంటి మనిషి వచ్చి మ్యానిపులేట్ చేసి వెళ్ళిపోయాడు, తర్వాత ఆ కేసు అంతా ఎవరో నడిపించారు అన్నట్టే ఉంది సార్. అది చూసేవాడికి అట్లే ఉంటుంది కదా. అదే అలా అంటే అది ఎవరు ఎట్లా తీసుకొస్తారనే దాన్ని బట్టి ఉంటుంది. అది ఆ కేసుని డే 1 నుంచి సరిగ్గా వెళ్ళలేదు. ఏది నేను అనుకుంచింది ఏంటంటే ఆయేషా కేసు కూడా సరిగ్గా జరగలేదు. ఎవరినో లడ్డు అనేవాడిని తీసుకొచ్చి పెట్టారు, తర్వాత ఏదో మళ్ళీ చేశారు. తర్వాత అది ప్రెషర్, అంటే ఇదంతా ఏంటంటే అక్కడ ఆ టైంలో పొలిటికల్ ప్రెషరు ఇవన్నిటికీ ఐ థింక్ అక్కడ లోకల్ పోలీస్ కొంత దే స్టార్టెడ్ బక్లింగ్ టు ప్రెషర్ అనమాట, ఈల్డింగ్ టు ప్రెషర్. సో అది జరగకూడదు. దట్ ఈస్ వేర్ యూ షుడ్ స్టాండ్ వెరీ స్ట్రాంగ్. వేరే ఎవడొచ్చినా కానీ కంఫర్ట్మే మనం కరెక్ట్ వాడినే పెడతాం, తప్పుడు వాడిని పెట్టాం అనేటటువంటిది జరిగేటటువంటి విధంగా చేస్తే కనుక అది అక్కడ దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. ఓకే. సో అంటే ఏది
ఈ క్రైమ్ దగ్గరకు వచ్చేటప్పుడు. అంటే ఇట్లాంటి అందులో రేపు మర్డర్ అయినప్పుడు ఇట్లాంటి కేసెస్లో సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే దాని లింక్ కనెక్ట్ అవ్వాలి కదా తర్వాత. అది ప్రాపర్గా చేస్తే బ్రహ్మాండం కనెక్ట్ అవుతుంది అనమాట కేసు అది. సో అది ఐ థింక్ దట్ ఈస్ వేర్ సమ్ ఇనిషియల్ కొన్ని ఆ కేసులో నందిగామ దగ్గర సరిగ్గా వర్కౌట్ చేయలేదు, ఈ విజయవాడ ఇబ్రహీంపట్నంలో కూడా సరిగ్గా చేయలేదు. దానివల్ల ఆ కేసు కొంత ఇనిషియల్గానే ఆ లీడ్స్ అన్ని ప్రాపర్గా ట్రాక్ చేసి పగడబందీగా ఉంటే ఇప్పటికీ డౌట్ ఉండేది అసలు ఉండేది కాదు. సో ఫస్ట్ ఇనిషియల్ 3-4 days ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఒక కేసు అయినప్పుడు అనమాట. సో అది అంటే నేను మీకు చెప్తాను తర్వాత అమృత ప్రణయ్ కేసు అని కూడా చేసినప్పుడు అది కూడా ఉంటుంది మీకు.